రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమీర్పేట్ బుద్ధనగర్ లో జశ్వంత్ అనే బాలుడ్ ని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ బాలుడ్ ని వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీళ్లు రావడంతో పుస్తకాలు తడిచిపోయాయని చెప్పాడు జశ్వంత్. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు సీఎం రేవంత్. ఇక ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు జశ్వంత్ సంతోషం వ్యక్తం చేశారు. రైట్, ఇక హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమీర్పేట బుద్ధనగర్ లో జశ్వంత్ అనే బాలుడ్ ని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ బాలుడ్ ని వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీళ్లు రావడంతో పుస్తకాలన్నీ తడిచిపోయాయని చెప్పాడు జశ్వంత్. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు అనేవే తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు జశ్వంత్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. సో ఈ పర్యటనలో ఒక చిన్న అబ్బాయి మీద చేయేసి దాదాపు 5 నిమిషాలు నడిచాడు. సో ఆ అబ్బాయి ప్రస్తుతం ఒక ప్రత్యేకతగా మారిన సిచ్యువేషన్. సో ఆ అబ్బాయి ఎక్కడుంటాడు ఏంది అనేది ఆ అబ్బాయి మనతో పాటు ఉన్నాడు. ప్రస్తుతం అతనితో మాట్లాడదాం. నీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? నా పేరు ఎం జశ్వంత్ కుమార్. నేను అర్జున్ బస్సులో ఉంటా. మా ఇల్లు అక్కడ 7th క్లాస్. నేను హిందూ పబ్లిక్ స్కూల్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి నీ పైన చేసి నీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు, నువ్వు సీఎంకి ఏం చెప్పినావు అసలు? మా సీఎం ఏమన్నాడంటే, సార్ నిన్న మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయి కదా అని అడిగితే వచ్చాయి సార్, ఎంతవరకు వచ్చాయి అంటే నేను మునిపోయేంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఏమైనా నీళ్ళు రాకుండా గల్లీలకు ఏమైనా చేయాలా అంటే గేట్ పెట్టియండి సార్ అని అన్నా. గేట్ పెట్టియండి సార్ అంటే పెట్టిస్తాను అని అన్నాడు. మీ గల్లీకి గేట్ ఉంది కదా, ఇంకెందుకంటే పక్క గల్లీలకు కూడా పెట్టండి సార్, లేనుకో అక్కడికించి మా గల్లీలకు మళ్ళీ ఎక్కడికి ఉన్నా ఇక్కడికి వస్తాయి అని అన్నా. అంటే ఓకే పెట్టిస్తా అని అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని పిలిచినావా, ఆయన నిన్ను దగ్గరకు పిలిచిండా? నేను ఇక్కడ నించున్న పోలీసు వచ్చారో ఏమో అని నించుంటే సార్ కనిపించిండు. సార్ కనిపిస్తే చూస్తే ఇక్కడ అమ్మా అన్నారు. అంటే పోయి ప్రాబ్లమ్స్ అడిగాను చెప్పిన. ఫస్ట్ నువ్వు పోయిన తర్వాత ఫస్ట్ రేవంత్ రెడ్డి నీతోని అన్న మాట ఏంటి? ఫస్ట్ నిన్ను పిలిచిండు కదా ఇక్కడ ఉన్నప్పుడు, దగ్గరకు రామ్మా అని పిలిచినప్పుడు నీతో ఫస్ట్ ఏం మాట్లాడిండు? నీ పేరేంటిదమ్మా అన్నాడు. ఏం పేరు అంటే జశ్వంత్ అని చెప్పాను. చెప్తే ఏ స్కూల్ ఏంటిది, క్లాస్ ఏంటిది అడిగితే చెప్తే చెప్పిన తర్వాత ఈ వాటర్వి ఈ సమస్యలన్నీ అడిగారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అంటే సీఎం రేవంత్ రెడ్డి నీతో మాట్లాడతాడు, ఇట్లా మీ బస్తీలో తిరుగుతాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు ఎప్పుడన్నా? అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు. అంత దగ్గరకని చూస్తానని ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత దూరం పోయినావు రేవంత్ రెడ్డి? అక్కడ గంగాబాయ్ బస్తీ మీదకి పోయా. అంతసేపు నీతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇంకా మీ సమస్యలతో పాటు మీతోని ఏం చెప్పిండు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, లేదు సార్ ఇది ఒక వాటర్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది సార్ అని అన్నా. సార్ అంటే ఓకే నేను కంపల్సరీ గేట్ పెట్టిస్తా అని అన్నాడు. అంటే సరే సార్ అని అన్నా. వెళ్తూ ఉంటే మాట్లాడా. మళ్ళా ఏమన్నా చెప్పిండా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను వస్తా మిమ్మల్ని కలుస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండా? నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓ సీఎం నీతో మాట్లాడడము, ఆయనతోటి నువ్వు ఒక 5 నిమిషాలు ట్రావెల్ చేయడము, నీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? అసలు నేను ఇది ఎక్స్పీరియన్సే చేయలేదు. చెప్తే షాక్ అయ్యారు. ఇక్కడ బయటకు వచ్చేదాకా తెలియదు వాళ్ళకి. నేను చెప్పినా కూడా నమ్మలేరు, బయటకు వచ్చే ప్రూవ్ చేసుకోరు. ఇంకా ఇక్కడనే మీ ఏరియాలో ఉండే మీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా ఏమంటున్నారు సీఎం ఇట్లా నీతో మాట్లాడిండు కలిసిండు అంటే? ఇప్పటికి వాళ్ళు లేరు, వారు ఊరికి వెళ్ళారు. వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటున్నారు? పెద్దవాళ్ళు ఏమంటున్నారు అంటే మళ్ళా చేస్తారా చేయరా అని అడుగుతున్నా.
ఇది మొత్తానికి జశ్వంత్ మాటలు విన్నాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు మాట్లాడడము, అతన్ని తీసుకొని దాదాపు ఒక 5 నిమిషాల పాటు నడవడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ బయట నిల్చొని ఉన్న పోలీసులు వస్తే ఏం జరుగుతుంది అని చూద్దాము అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు. తనే నన్ను పిలిచి ఇక్కడ ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు నాకైతే వ్యక్తిగత వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. త్వరలోనే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు అనేది బాలుడు జశ్వంత్ చెప్తున్న విషయాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.